రాయలసీమ ప్రజల జీవనాడి అయిన హంద్రీనీవాకు 500 కోట్లు కూడా ఖర్చు పెట్టని రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు విమర్శించారు. సోమవారం మధ్యాహ్నం రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా గాలేరు ప్రాజెక్టుల కోసం చంద్రబాబు ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల ఆగిపోయిన హంద్రీనీవా పనులను తిరిగి ప్రారంభించేందుకు మళ్ళా చంద్రబాబు ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. అందులో భాగంగానే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో 2 రోజుల పాటు పర్యటించారని గుర్తు చేశారు. జీడిపల్లి భైరవానితిప్ప ప్రాజెక్టు పనులు పునఃప్రారంభించాలని మంత్రిని తాము కోరినట్లు వెల్లడించారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కూడా కలిసి తొలిదశ పనులకు నిధులు విడుదలయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మహనీయుడు రాయలసీమ దత్తపుత్రుడినని ప్రకటించుకోవడంతో పాటు రాయలసీమ రైతుల బాధలు తీర్చడానికి మొట్టమొదటిసారిగా ఆలోచన చేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రాముడు. ఆయన ఆలోచనల ఫలితంగానే పురుడు పోసుకున్న హంద్రీనీవా సుజల స్రవంతైనా, గాలేరు నగరి ప్రాజెక్ట్ అయినా, తెలుగు గంగ అయినా ఈరోజు రాయలసీమకు సాగునీటి అవసరాలు తీర్చే అత్యంత ప్రధానమైన వనరులుగా మారాయి. ఆ పరంపరను చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ 2014-19 మధ్యకాలంలో వేల కోట్ల రూపాయలు, దాదాపు 8,700 కోట్ల రూపాయలు ఒక్క హంద్రీనీవా గాలేరు నగరి 2 ప్రాజెక్టులకే ఖర్చు చేశారు. వీటిని ఒక కొలిక్కి తీసుకొచ్చిన నేపథ్యంలో దాన్ని కొనసాగించకుండా 2019-24 మధ్యకాలంలో కేవలం 500 కోట్ల రూపాయలు కూడా హంద్రీనీవా కోసం ఖర్చు పెట్టని రాయలసీమ ద్రోహి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ రైతాంగ ప్రయోజనాలను రక్షించడానికి స్వయంగా జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారిని నిన్న కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు పంపించారు. ఆయన వచ్చి ప్రత్యక్షంగా మల్యాల నుంచి జీడిపల్లి వరకు తొలిదశ హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచే విధంగా చర్యలు చేపడతామని, వచ్చే నెలలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు తుదిరూపు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కసారి హంద్రీనీవా కాలువ సామర్థ్యం పెరిగితే జీడిపల్లి ఆధారంగా నిర్మాణంలో ఉన్న జీడిపల్లి భైరవానితిప్ప ప్రాజెక్టు కలలు నెరవేరుతాయి. తప్పకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభం చేయాలని మేము నిన్న కోరాం మంత్రి నిమ్మల రామానాయుడు గారిని. ఆయన కూడా హామీ ఇచ్చారు. భైరవానితిప్ప ప్రాజెక్టు కళ్యాణదుర్గం, రాయదుర్గం 2 నియోజకవర్గాలకు అత్యంత కీలకమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని కూడా నేను చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ముందుకు తీసుకెళ్తానని మాకు హామీ ఇచ్చారు. త్వరలోనే నేను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి జీడిపల్లి భైరవానితిప్ప ప్రాజెక్టు పనులు 5 సంవత్సరాలుగా ఆగిపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడంతో పాటు పనులను పునః ప్రారంభం చేసే విధంగా తొలి దశలో భూసేకరణకు అవసరమైన నిధులను విడుదల చేయించే విధంగా ప్రయత్నాలు చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.